అడ్రస్ ఫిల్ చేయాలి, డీటెయిల్స్ మొత్తం. ఇది వచ్చేసరికి శాంపిల్గా పెట్టారు డెమో లాగా. ఇట్లా డోర్స్ ఓపెన్ చేస్తారు. ఇట్లా డోర్స్ ఓపెన్ చేసి ఇటు సైడ్ ఇద్దరు అటు సైడ్ ఇద్దరు కూర్చోబెడతారు. ఇక్కడ వాళ్ళు ఉంటారు, ముందర ఒకరు కూర్చోవాలనుకుంటే ఇటు సైడ్ ఇద్దరు అటు సైడ్ ఇద్దరిని కూర్చోబెడతారు. హెలికాప్టర్ ఫస్ట్ టైం. దీనికి $300 పడింది. Right foot right there, left foot right there. Pull that up. Now, gotcha. Right up there. Right up there. Right up there. Here you go. Right there. Left foot right there. Pull up. Right over your head. Duck. Duck. Good. Right over there. There you go. సరిపోతలేదు, జాగ్రత్త మరి. గుడ్డు బంగారం అయిపోతుంది. లడ్డు బాబు ఇటు. దీంట్లో తీసుకెళ్తాడు ఇప్పుడు మనల్ని వేరే దగ్గరికి. హెలికాప్టర్ ఉంటుంది కదా, హెలికాప్టర్ దగ్గర తీసుకెళ్తాడు. మన హెలికాప్టర్స్ 1, 2, 3, 4. ఫ్లైట్ అదే, హెలికాప్టర్ అదే. అట్లా కూర్చోబెడతారు, మనం కూడా కూర్చోవాలి దాంట్లో. 5 మెంబర్స్, ఒక సైడ్ 3 మెంబర్స్, ఒక సైడ్ 2 మెంబర్స్, 1 పర్సన్ ఏమో ఫ్రంట్ కూర్చుంటారు. ఇదిగా ఇది హెలికాప్టరే. ఇది హెలికాప్టర్. You can egress, okay?
ట్రైన్ వచ్చింది ఎక్కిపోదాంపా. వాడు ఎక్కమంటే ఎక్కిపోదా వాళ్ళు ఎక్కిరు లేడీ సార్ ఇది ట్రైన్ వచ్చేసరికి ఇట్లా ఉంది. గురండి పార్క్. ఇక్కడ నుంచి ఫెర్రీలో వెళ్ళొచ్చు, అట్లా బోట్ వెళ్తుంది కదా, బోట్లో వెళ్ళొచ్చు. ఎంతసేపట్లో వస్తాను, టైం డ్యూరేషన్ కూడా పడుతుంది. అక్కడ 1 minute వస్తాయి ఇక్కడికి. బైక్ వేసుకొని పోతారు ట్రాన్సిట్ ఐటమ్. World Trade Center. The next and last stop is World Trade Center. A few moments later. ఏమన్నా ఉందా బిల్డింగ్? ఇదే సిగ్నల్ మొత్తం నైట్ అక్కడెక్కడ ఏమంటుంటే బాబోడు అమ్మ ఇట్లా కట్టింటారు నాయన అవన్నీ. ద బిగ్ బుల్ అంటారు కదా ఇదే. ద వరల్డ్ ట్రేడ్ మార్కెట్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు వీళ్ళందరూ కలిసి వచ్చారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బిల్డింగ్ చూడు, తెల్లలు లేపాల్సి వస్తుంది మొత్తం చూడాలంటే. ఇది మెమోరియల్ మ్యూజియం. వచ్చరికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది కదా, దీనికి ఎక్కాలంటే $60 ఎంత ఉంది టికెట్. ఇది వచ్చరికి ఆర్ట్స్ సెంటర్, ఇది ఫ్రీ. ఇది వచ్చరికి ఒక మెట్రో ఉంది కదా, మెట్రో ఉంది. ఇది నా బందా. ఇది వచ్చరికి 9/11 మ్యూజియం, మెమోరియల్ మ్యూజియం, లిబర్టీ పార్క్, ఇది చూడండి. సాంగ్స్ పెట్టుకో మంచిగా కూర్చున్నాడు, చిల్ అవుతుండు. ట్రేడ్ ఉంటుంది ముందు, పార్కింగ్ మెట్రోది. సారీ, బొమ్మలు మాత్రం భలే వేస్తారు అసలు. స్ట్రీట్ ఫుడ్ తీసుకొని ఇట్లా మంచిగా కూర్చొని తింటే ఎంత మంచిగా ఉంటుందో చెట్లలో. దబ్బుల్లో అంటారు కదా, ఇదే ఇక్కడ ఉంది. పొట్టకాయలు పట్టుకోవడానికి ఇంతమంది లైన్, పొట్టకాయలు పట్టుకోవడానికి ఇంతమంది లైన్. అక్కడ వరకున్నారు ఇంకా లైన్. మనం షార్ట్ కట్ కదా, సో ఇక్కడ ఎట్లా పట్టుకుంటున్నారు చూడతాన్ని ఇంతమంది లైన్.
నేమ్ ఆఫ్ ద అమెరికన్ ఇండియన్ అంట. దీనికైతే ఇలాంటి ఛార్జెస్ ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళొచ్చు. అన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ వార్ జరిగినప్పుడు ఉంటాయి కదా, అవే ఫొటోస్ పెద్దగా వేసారు అనుకుంటా. వచ్చరికి ఇండియన్ కంట్రీ మ్యాప్. A few moments later. ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉంది, ఇక్కడ తినడానికి. A few minutes later. భయపడుతున్నా, ఎట్లా భయపడుతుంది చూడు. అదైతే మన ఇండియా ఫ్లాగ్ అనుకున్నా అక్కడ ఉన్నది, కానీ కాదు. మా బిల్డింగ్ అయితే మొత్తం ఓపెన్ టాప్ వేరే ఉంది. BMW ఉంటుంది కదా పైన, అట్లుంది. దీనిలో అయితే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇలా పైకి నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే రిఫ్లెక్ట్ అవుతుంది పర్సన్స్, అంటే నడుచుకుంటూ వెళ్తారు కదా, గ్లాస్ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది అది. ఇక్కడ ఫోన్ పెట్టి తీస్తే ఈ సర్కిల్గా వచ్చి పైన దాకా వస్తుంది, మొత్తం కవర్ అవుతుంది సర్కిల్గా, ప్రతి ఒక్క ఫ్లోర్ వస్తుంది. సో అందుకోసమే ఇక్కడ పెట్టి ఫొటోస్ దిగుతున్నారు. రోలెక్స్ ఇవన్నీ ఎగ్జిబిషన్ పర్పస్, నాట్ ఫర్ సేల్. రోలెక్స్. నా పేరు ఢిల్లీ. These are too small. But these are ultimately two OPs that I'm considering. I'm also considering buying a blue OP. అరే నుంచారా? చూడరా ఇక్కడే ఉన్నాము. ఎంత 10 miles 15 miles ఉంటుంది. ఇక్కడ అంతా మ్యూజిక్, ఇప్పటిదాకా బ్యాండ్ కొట్టేవన్నీ చేసినారు. మేము వచ్చరికి అయిపోయింది. అదంతా లేకు పక్కన ఉంది, అదంతా డౌన్ టౌన్ న్యూయార్క్ సిటీ. జిప్ లైన్ అన్నారు కదా, జిప్ లైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. కానీ బాగుంది. Very technical articles about how the hardware works and they're all the fifth generation and what improvement this generation compared to the last generation. A half hours later. వీళ్ళందరూ కూడా సమ్మిట్కి లైన్. తీసుకోరు, టేక్ తీసుకోరు, అయిపోతుంది. టికెట్స్ స్కాన్ చేసి మనకి ఇట్లా ట్యాగ్ ఇస్తారు. ఇట్లా ట్యాగ్ ఇస్తే ట్యాగ్ హ్యాండ్కి వేసుకోవాలి, లేకపోతే అక్కడ స్కాన్ చేస్తారు. New York has always been about change, but this part of town was stuck in the past.
stops transforming, the city dies. We felt this was a building that had to be built to spark a revival. We took the leap. One Vanderbilt was our opportunity to put our mark on the skyline. This was a building built by New Yorkers for New Yorkers. There was nothing that was going to stop us. One Vanderbilt will forever be ingrained in the fabric of New York City. This building broke boundaries, redefining what is possible. We want to create a space that will be unparalleled. In a way, we'll look back on this period. And the building that will be most looked at and examined will be One Vanderbilt. Welcome to Summit. Please exit to your ఈ గ్లాసెస్ అన్నీ మనం తీసుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు. ఇట్లా షూలకు ఇస్తారు బ్లాక్కి, సో అవి వేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు అనేసి ఇస్తారు. ఇట్లుంటాయి కవర్స్. ఇక్కడ ఏమో వేస్తారు పోయి కూడా. అది తెలిసి ఫొటోస్ దింపుకుంటున్నారు అనమాట. ఒక్కొక్క టికెట్ మీద ఏ పర్సన్ వచ్చిండు ఎవరు అని అట్లా. ఎంతమంది చూపించిన వీడియోలో అసలు ఇది మొత్తము బిల్డింగ్ అనేది ఎట్లా కట్టారు ఏందనేసి ఫుల్ వీడియో చూపించారు వాళ్ళు. ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది మొత్తం. స్పైడర్ మ్యాన్ దా అయిపోలే. వెనకాలరా సరిపోట్లేండి. ఇటు సైడ్ రా కొంచెం. అమ్మాయి సరిపోవట్లేదు రారి. ఎక్స్క్యూజ్ మీ, మాకు పెద్ద కెమెరా కావాలి. ఇలాంటప్పుడే ఆచి చూసి అడిగా వీడియో వచ్చింది. ఓకే చౌకు ఇయ్యండి. అదే చూయింగమ్మలు తెచ్చుకోవాలి. 98, 90. అరే అరే ఎర్ర తిప్పుతుందిరా నాయన. బాయ్. యువర్ జర్నీ కంటిన్యూస్ టు ద రైట్. ఇదే ఫ్లోర్ మొత్తం గ్లాసెస్. పైన కూడా అదే. ఇది వచ్చేసరికి 4 ఇక్కడ రైట్ సైడ్లో టాప్, లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తం మన సిటీ వ్యూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మొత్తం గ్లాసెస్ తోటి ఉంటుంది. సబ్స్క్రైబ్ గాయ్స్, సబ్స్క్రైబ్. ఇక్కడ మనలే అనుకుంటా. బాగుంది పాప.
ఎంత సిటీ మా కింద పడ్డట్టు అనిపించింది ఒకటేసారి. ఇది వచ్చేసరికి 92 ఫ్లోర్ ఏమో ఉంది. సిటీ మాత్రం మస్తుంది అసలు. పాప బాగుంది కదా. అంతా కూడా చిన్న చిన్నగా ఉన్నాయి కార్స్. ఇక్కడ వరకు లాస్ట్ ఇది మొత్తం గ్లాస్. ఇది కూడా పక్కన పెద్ద ఉంది బిల్డింగ్ అసలు. ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా పార్కింగ్, ఇది రోడ్ ఇదంతా చుట్టూ. ఇది వచ్చేసరికి మొత్తం టవర్ బిల్డింగ్ పైన వరకు. సో ఇది ముందు నుంచి ఇది ఇదంతా బిల్డింగ్ టాప్ ఫ్లోర్ వరకు. ఇంత పెద్దగా ఉన్నాయి చూడు బిల్డింగ్ అసలు. సైట్ ఉంది అది షార్ప్గా. డెఫినెట్లీ ఎయిర్ బెలూన్స్ ఉంటాయి మొత్తం. ఓ ఎన్ని ఉన్నాయి నాయన. ఓడియా cheer up guys, cheer up. Cheer up guys, cheer up. మొత్తం తెల్ల తెల్ల బాబులే ఉన్నారు. ఇది ఇంకో ఫ్లోర్. దీంట్లో ఏముందో చూడాలి. ఇక్కడ ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లాసెస్. ఇదేం లేదు, సర్కిల్ లాగా ఉంది అంతే. ఇదంతా సర్కిల్ గ్లాసెస్ లాగా ఉంది. పాప బాగుంది. మస్తు ఉంది కదా. ఇది కూడా బాగుంది. ఈ పాప బాగుంది అసలు. మన కళ్ళ ముందే తిరుగుతుంది. కింద మాత్రమే చూడాలి, ఏం చూడవద్దు. ఇది వచ్చేసరికి వెనక క్లౌడ్స్ వస్తుంటాయి. మనం ఇక్కడ ఫోటో దిగొచ్చు అనమాట. ఫోటో దిగుతుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వీడియో తీసినా ఏం తీసినా కానీ అక్కడనే ఉంది. ఎట్లా అంటే సైడ్ నుంచి ఇట్లా వస్తుంటాయి క్లౌడ్స్. సో అందుకోసం ఇట్లా ఉంటుంది. ఇది మొత్తం స్క్రీన్ ఇది ఇట్లా మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంటుంది ఇది మొత్తం. ఇదంతా కూడా క్లౌడ్స్ ఉన్నాయి కదా, మస్తు ఉంటుంది పెద్దగా. ఇప్పుడు వచ్చేసరికి ఫుడ్ ఏమైనా తీసుకుందామని చూస్తున్నాము. ఇది లాస్ట్ ఫ్లోర్. ఫుడ్ ఉంటుంది. ఫుడ్లో సగం దబ్బుడే ఉంటుంది. మొత్తం రేటే. ఇక్కడ వైన్ అమ్ముతున్నాడు మామ. ఎంత ఉన్నాయో చూడాలి. $16 ఉంది. పీచ్ ఉంది, స్ట్రాబెర్రీ, క్యాంపేజ్ డ్రింక్స్, కనోలా, మొత్తం బాటిల్సే ఉంది. ఇంకోటి లాస్ట్ ఫ్లోర్ ఇదే. ఇక దీంట్లో సమ్మిట్లో వచ్చేసరికి ఒక్కొక్కరు మెచ్చుకుంటూ వెళ్ళిపోవాలి.
మన ముందు ఎవరిని పుష్ చేసినా కానీ మనం వెళ్ళిపోవచ్చు. ఫుల్ ఎండ కొడుతుంది ఇక్కడ. అబ్బాయి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది. ఇప్పటిదాకా గ్లాసెస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఓపెన్ ప్లేస్ మొత్తం ఇది. లాస్ట్ ఫ్లోర్. ఇప్పుడు వచ్చేసరికి ఇవన్నీ జ్యువెలరీ టైప్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ ఉన్నారు ఇవన్నీ సమ్మి టీ షర్ట్స్. అమ్మ $40 దీనికి టీ షర్ట్కి. దానికి ఒక్కవన్నీ 40. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కాకపోతే హలో ఇవన్నీ డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయి, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. పాపలు నేను బ్రహ్మవడ్డాను. హాయ్ ఫ్రెండ్స్. ఇది ఒక్కొక్క ఫ్లోర్కి వస్తుందా? ఒక్కొక్క ఫ్లోర్. అబ్బా వీడియో మస్తు వస్తుంది. చూడు ఇట్రా, ఇలా చూడు, ఇటు ఇటు ఇటు. ఫ్లోర్స్ పడను, ఫ్లోర్ నంబర్లు పడను. పడుతున్నాయి. ఆయన అందుకే కళ్ళు మూసుకున్నాడు. అమ్మ 60 నుంచి 3. Thank you for visiting Summit. Please exit to your right. వీళ్ళందరూ కూడా టికెట్లు తీసుకోవడానికి లైన్లో ఉన్నారు. ఇప్పుడు మేము నిన్న వచ్చేది డైరెక్ట్ తీసుకున్నాం కాబట్టి ఇంత లైన్ లేకుండా. వీళ్ళు ఎందుకున్నారంటే మళ్ళీ సన్సెట్ ఉంటుంది కదా ఇప్పుడు, సో అందుకోసమే ఇంతమంది ఉన్నారు. సన్సెట్కి వెళ్తే వేరే లెవెల్ వస్తుంది ఫొటోస్. కానీ ఆన్లైన్లో టికెట్ తీసుకొని రావడమే చాలా బెటర్, ఎందుకంటే వెయిట్ చేయాల్సిన టైం ఉండదు. ఇవి వచ్చేసరికి టైమింగ్స్. సబ్మిట్ అయిపోయింది. ఈ గ్లాసెస్ ఒకటి వచ్చినాయి పెట్టిన వాటికి. బయటికి వెళ్తున్నాం. రిక్షా ఎక్కుదామా, మాట్లాడుకుందామా, తక్కువకి మాట్లాడుకొని. రిక్షా ఉంది, ఎంత అంటాడో మాట్లాడుకొని ఎక్కాలి. ఇక ట్రై చేద్దాం. ఎంత పర్ మినిట్కి $9 అంట. మన ఆస్తులు అడుగుతున్నారు. మన ఊళ్ళో మన ఇండియాలో ఆటోలో బెటరు. థ్యాంక్ యూ వాడి. 1 మినిట్కి $10 అంట. నాకు ఇస్తారా? గంట దొక్కుతా సాల్. ఎలిఫెంట్స్ని ఫస్ట్ పంపించారంట. అట్లా కొన్ని ఎనిమల్స్ని పంపించిన తర్వాత అప్పుడు ట్రస్ట్ చేసి ఓకే బ్రిడ్జ్ గట్టిగానే ఉంది అనేసి వెళ్ళిరంట. కనీసం ఎవరికి GoFundMeలో మంచి ఫోటో పెట్టండి. పప్పాయ కాదురా, పప్పాయ మొక్కమూడ. అదే ఏం భాష? జాంకాయ బత్తాకాయ భాష. ఏం భాష? జాంకాయ బత్తాకాయ. ఓన్లీ బాయ్స్కి తెలుసా భాష.